అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సారు మేడం మాకు దేవుళ్ళు అంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. మీకు రియల్ గా జరిగిన జోక్ ఒకటి చెప్తా. అమ్మా నాన్న తప్పిపోలేదురా, నువ్వు తప్పిపోయావు. ఏమండి అవును, అమ్మ పేరేంటి? అమ్మా. కొడితే మమ్మీ పేరేంటమ్మా? అరే నాన్న పేరేంటారా? డాడీ. ఒక్క నిమిషం. ఏమండి మీ బాబు తప్పిపోయాడు. బాబు తప్పిపోయాడు. చూస్తారా? రే ఏమండి డోర్లు అందరు ఇట్లా ఉంటారండి. అరే ఏంటో బాబు 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 సారీ అండి, మీరు నా కొడుకేనండి. కాదండి, ఇదేవతో నాకు తెలియదు. మా మిగతా ఛానల్ కూడా ఫస్ట్ సార్ నా కొడుకే సార్. అరే దున్నపోతులాగా పిల్లలకైనా వదిలేదురా బయటికి. దున్నపోతు పిల్లల కందు. కొత్త కొత్త డౌట్లు అంటే చెప్పక నాకు. సారీ అండి. అలాగే ఉంటది సార్, నాకు డౌట్ వద్దులే. సారీ అండి, డోర్ గురించి మాట్లాడతాను. అంతకన్నా ముందు మా తాత గురించి మీకు చెప్పాలి. ఎవడో సార్. ఓకే, మా బామ్మకి ఫోన్ చేశాడు. ఎవడ? సారీ అండి, 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి డోనికి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ వెనక్కి ఫ్రంట్. మీరేందు సార్ కుక్కలా తిరుగుతున్నారు? కుక్క మరి మీరు అలా తిరుగుతున్నారు కదండి. వెనక్కి ముందుకు లెఫ్ట్ రైట్ అన్నారు. నేను సౌండ్ ఓడి చెప్తున్నాను. బాక్స్ లెఫ్ట్ గెట్టు, రైట్ గెట్టు, వెనక్ గెట్టు, ముందు గెట్టు అని. మీరు అదనుకున్నారా? ఇది కూడా తెలుసుకుంటా. ఎవరా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు? ఎవరని పిలిచింది వీళ్ళని? సారీ అండి, 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి ఎవరినంటున్నారండి? రోడ్డు మధ్యలో బుద్ధి ఉందరా నీకు? సిగ్గులేదు కదా? ఎందుకు తిరుగుతున్నారా? కారు ఎవరిదిరా? రోడ్డు మధ్యలో కారడ్డం పెట్టాలని చెప్పారు కదా. కారు ఎవరిది? నెంబర్ ఏంటి? కారు నాది. ఎమ్మెల్యే గారు కారు చూసుకోరా సార్. ఇంటికి ఏమైనా పట్టుకెళ్తారా? తీసుకెళ్తానండి. అమ్మా, ఎమ్మెల్యే గారు ఇంటికి ఉత్తి చేతిలో పంపించడం బాగోదు. ప్రసాదం పెట్టిన తర్వాత ఎంగిల్ ప్లేట్లు ఏమిటో కార్లో పడేయండి. ఎంగిల్ ప్లేట్లు కాదు, ప్రసాదం పెట్టమని చెప్పే కార్లో. ప్రసాదం అయిపోయింది, అందుకే ప్లేట్లు పెడుతున్నాం. సారీ అండి. అమ్మ కూర్చోండి అమ్మా. అదే నేను మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సారీ అండి, 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్. సార్ ఒక్క నిమిషం ఆగండి. హలో, అబ్బాయికి సీరియస్ గా ఉందా? డాక్టర్లు కూడా ఏం చేయలేని అంటున్నారా? ఒక్క నిమిషం ఆగు, అలా లైన్లో ఉండు. నీకు అర్జెంట్గా ఒక ఫోటో పంపిస్తున్నాను చూడు. సార్ ఒక్క నిమిషం. ఫోటో పంపించాను, అయిపోయిందా? సక్సెస్. బాయ్. ఏమైందండి? మా అబ్బాయికి వారం రోజుల నుంచి మోషన్ అవ్వట్లేదు సార్. అయితే డాక్టర్ మందులు కూడా పనిచేయలేదు అన్నాడు. అయితే మీ ఫోటో చూసారంట. అరే మీ అబ్బాయికి మోషన్స్ రాకపోతే నా ఫోటోని పెడతావరా? మీ ఫోటో చూసాకే మోషన్స్ వచ్చాయి. ఎమ్మెల్యే గారి పెంచి సౌండ్. హలో 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 హలో. ఆ పిల్లలు అవుతున్నారు. అమ్మా పిల్లలు, పొద్దున్నే కడుపులో కుంటుం కాకపోతే సార్ ఫోటో చూడండి. మొత్తం వారం రోజుల ముందు వచ్చేసారు. అరే వాళ్ళంతా రేపు నిజంగా అడుగుతారు నాన్న. మర్చిపోకుండా పిల్లలందరూ వెళ్ళేటప్పుడు సార్ ఫోటో తీసుకెళ్ళండి. మన బద్దకం అజయ్ పిచ్చి ఉందా సార్? మీరు ఎంత మందికి ఉపయోగపడుతున్నారు. నేను ఎవరిని? మన బద్దకానికి బ్రాండ్. సారీ అండి, 1947లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడికి. ఎవరివి నువ్వు? కాదండి, నేను ఆది ఇప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాము. అవును. పార్క్ రమ్మన్నాడు, వచ్చాను. ఐ లవ్ యూ చెప్పన్నాడు, నిన్నటి ఫోన్ మాట్లాడలేదు. అందుకని ఇక్కడ ఏదో వచ్చాడు మీటింగ్ అని తెలిసి. మా ఇద్దరి మధ్య ఒక పాట ఉందండి. ఆ పాట పాడితే వచ్చేస్తాడు. పాడు. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిరుకు చీర కట్టుకుంటుంది. ఓరబ్బయ్యా
ఒరి నాయనా నువ్వు రాలేదని నేను ఓరబ్బయాసినకు చీర చింపుకుంటుంది ఎక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి అందరూ? ఇంకో పాట పాడితే వచ్చేస్తా. త్వరగా పాడు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడసా చూడకుండా తీసేస్తా చూడు, జంబలక్కడ జారి మిఠాయా. సార్ సార్ అది లాస్ట్ అవుట్ మింగింది. నేను ఆడదాన్ని కాదంట్రా అది అందరూ తెలుసు కానీ సారీ అండి. 1947 మా తాతగారు. నాకు తెలియదు, మీకు ఎప్పుడు చూసారు? వారిని పంచులు పాడుగా దుబ్బేరు దగ్గర నుంచి. పనికొచ్చే ముఖం కాదండి. సార్ 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 ఎవడు నేను డోన్లో కార్యకర్తలు సార్. వీడు వాడు చిన్న కార్యకర్త. అరే చూపించండి, ఇది కూడా కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు సార్ నోరు మూసుకుని మీరు లోకల్ ఎమ్మెల్యే గారి తాలూకా. మీరు కర్ణాటక నుంచి వచ్చారు. తమిళ కరెక్ట్గా చూడండి ఒకసారి. తమిళనాడు అనుకుంటా. నేను కర్ణాటక నుంచి వచ్చాను. మీ ఫేస్ చూస్తే తమిళనాడు ఎమ్మెల్యేలో ఉంది సార్. మా డోన్ చరిత్ర గురించి ఒక 2 మాటలు. విషయాలు. పిల్లలు పని పాట లేకుండా వచ్చాడు వీడు. వీడు వాడు సార్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన డోన్ అంటే అంత రెస్పెక్ట్. ఇది ఎవరో తెలుసా? నాకు తెలీదు, నాకు తెలీదు, మీకు చెప్పట్లే. సారీ సార్, మా డోన్ గురించి ఒక 2 మాటలు మాట్లాడతాను. మీరు దుబ్బేడి గురించి సారీ అండి. డోన్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే డోన్ గురించి నాకు తెలుసు. ఒక నిమిషం ఆగు. నువ్వు వీడియో తీస్తావు సెల్. ఆ సెల్లో లైట్ ఎందుకు ఆన్ చేస్తావు? ఇంక ఈ ముఖం కనపడదనా? సార్ వాడు ముచ్చలు పడుతున్నా తీయనా బాబు? నువ్వు తీయనండి సార్. పట్టుకున్న పిల్లవే కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు వచ్చి. నువ్వు ఫ్లాష్ లైట్ వేస్తే సార్ నల్లగా ఉన్నారు, మీరు కనపడట్లేదు. నల్లగా ఉంది నల్లగా నువ్వు చెప్పకు, వాళ్ళకి తెలుసు. నేను చెప్పడం ఏంటి? చూస్తే ఎవరికైనా తెలుస్తుంది సార్. ఆ కళ్ళజోడు తీసేయండి. తీశాను. ఎందుకు తీయమని అడగదే? ఎందుకు? ముఖంలో కలిసిపోయింది. పెట్టుకోండి సార్. సార్ పెట్టేసుకోండి, చూడలేకపోతున్నా ముఖం. పెట్టుకోండి. సారీ మైక్ దూరంగా పెట్టా. ఎందుకంటే ఆ ముఖం ఎక్కడ. ఇందాక గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ గారు వాయిస్ చేయలేదు, ఇప్పుడు చేస్తారు. చేయండి. ఎవడో ఒకటి చేతి కింద బతికేయడం తప్ప మాకు వేరే దేని లేదండు. వీడు పోయాడు. ఇది ప్రభాస్ గారి వాయిసా? అమ్మ ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోషన్ రానుడు బాత్రూంలో ఎవడరా నిన్ను పిలిచింది ఇక్కడికి? నువ్వే అనుకుంటా. ఇవెట్టుందో నువ్వే. సార్ నేను ఈ ఊర్లో ఉంటా. లోకల్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా సార్. చేసిన తర్వాత చేతముడు. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయడం. పిల్లలు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ గారు వాయిస్ చేయరా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? మరి కేవచ్చా? ఒక్క వాయిస్ చేస్తే రాయలసీమ దద్దరిల్లిపోద్ది, ఆంధ్ర అదిరిపోద్ది. ప్లీజ్ బ్లెస్ మీ సార్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డు గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడు ఎత్తాడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. టోన్లో ఎంత మంది ఉన్నారు సార్. మా ఎమ్మెల్యే గారు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. అరే బోసిడీకే మా ఊర్లో పరువు తీకు నేను చేసింది పవన్ కళ్యాణ్ గారు. రాలే నీ మీద పోతే నేను పోతారా? అందుకే నీ మీద 50% లేదు, 1% కూడా రాలే. సరే, హీరోలోనే అందమైన హీరో రాయ్. ఊరంతా దత్తా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? గొంతులోకి? అయ్యో సారీ సార్. అమ్మా అందరూ క్షమించాలి. సార్ గొంతు పట్టేయడం వల్ల ఇందాక ప్రభాస్ గారు వాయిస్ రాలేదు, ఇప్పుడు చేస్తారు. అమ్మా వెనకాల చేసి ఉన్నాయంటే కూర్చోండి, అన్ని పెద్దగా కనబడతాయి.
ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా రేపు పిల్లనాయాలా పోటు అంత పోటు ఆడుకుపో. హలో డోన్ లోకల్ మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎవరు? రాత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ లో మాట్లాడారు. అవునా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టి అన్నారు. నువ్వు కొంచెం దూరం కూడా సార్ డోనే ఈ స్టేజ్ అనక మా ఇల్లే. డోన్లో ఇల్లు ఎలా కట్టు? లోన్ తీసుకోండి. కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోవచ్చు కదా. కూర్చోవయ్యా. ఏయ్, పిల్ల కుంక కూర్చో. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అబ్బా ఏయ్ అబ్బా నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పే. చెప్పురా. చెప్పు చెప్పు. చెప్పు. ఒక్క నిమిషం వీడియోగ్రాఫర్ గారు మీ చెప్పుని పైకి ఇసరండి. కూర్చో. నమస్కారం. నిజంగా ఇసురుతున్నాడు, చెప్పు తీసుకున్నాడు. ₹1,00,000 రెండో ప్రశ్న. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు. ఒక నిమిషం అన్న, ఎవరైనా కిరాణా కొట్టుకెళ్ళి ప్యాంపర్స్ అమ్ముతారు, తీసుకురారా? మోసం వస్తుందా లేదు. మరి? చెప్పే. నువ్వు చెప్పు. 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 నేను చెప్పు. చెప్తా. కూర్చో. మూడో ప్రశ్న ₹1,00,000. మీకు ఎంత మంది పిల్లలు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. ఒక నిమిషం, దాని మొగుడు ఎవడు? నేను. మరి నన్ను చెప్పండి. కూర్చో. ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా. చెప్పు. అది కాదు, ఇక్కడ ఉంటారా లేకపోతే కార్యకర్తలకు ఎవరికైనా ఫోన్ చేసి హోటల్ బుక్ చేయండి. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు. నీకు రెండు ఏంటి? చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని దోని బస్ స్టాండ్ ఉంది కదా, ఉంది. కొత్త బస్ స్టాండ్, పాత కాదు. ఇందాక ఎలా అన్నావు? చెప్పు. 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 ఇలాగే చెప్పులు అమ్ముకోండి, పోండి ఇద్దరు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళే. ఏయ్. వెళ్ళు. ఎంతో తీసుకెళ్ళాలా? నీకు అర్థం కాదురా నాన్న. కరెక్టవా ముసలోన్నట్టువా? ముసలాంటే నీకెలా తెలుసు? ఆడ మొక్కం చూస్తే ఎవరికై తెలుసు. కూర్చో. ఏమండి, బామ్మగారికి చెవుడు, తాతగారికి మాటలు రావు. గట్టిగా చెప్పండి కొట్టాలి. ₹1,00,000 ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ₹1,00,000. ఓకే ఓకే. ఫోన్ పే ఉందా? ఉంచు కూర్చో. ఇంతకి మనం ఎందుకు వచ్చావు? అందుకు వచ్చావా? ఏంటి అమ్మో, ముసలోడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇప్పుడేంటి? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. చూసా అన్న, అన్నిసార్లు ముద్దేట కదా, చిరాకుంది. ₹1,00,000 మొదటి ప్రశ్న. ఇంకా అడగలేదు. అందుకే అన్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మీది లవ్ అరేంజ్? ఏంటి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి నా మొగుంటే చేయాలరా, వదిలేయాలా? తాత, మీది లవ్ మ్యారేజ్. నీ చెప్పగలవా? మాటలు రావు. ఓహో, సైగ చేస్తే అర్థం అవుద్దా? ఓకే ఓకే. అర్థమైంది. ఆడేమో పెండం మీద కాకులు తోలేడు, నీకేం అర్థమైంది? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్దలు సంబంధాలే. రెండో ప్రశ్న. కుట్టానంటే మైకు ఈ బొక్కలోంచి వెళ్ళి ఆ చెవు బొక్కలోంచి మరి వస్తుంది. ఆయనకే చెప్తావు. ఎవరికి? మైకోడికి. ఇప్పటికే మైకులు పని చేయట్లేదు. వినిపించదన్నావు. మైకన్నా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? చెప్పు. భార్యాభర్తలు వినపడిందా నీకు? అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆడేమో 2 చేతులు పైకెత్తి సంగ చూపించాడు. దీనికి ఏమర్థం? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు, 2-3 ఓపెన్ చేసి పెట్టినాను. కాలడక పుట్టుకొని పోతే ఏ రంధ్రాలు? ముక్కురాళ్ళు. అది చెప్పు.
మూడో ప్రశ్న ఇంకా అడగలేదే. మీకు ఎంతమంది పిల్లలు? తాత ఆగు, వాడు ఒక్కడే చేయగలరా? నేను చేస్తా చూడు. ఎంతమంది పిల్లలు? అమ్మ అలా చేస్తే పిల్లలు పుడతారని తెలిస్తే నేను రోజు అదే చేసేవాడిని. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావు? ఎంతమంది? 11 మంది. పిల్లలా క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? డోన్ నైట్ రైడర్స్. డోన్ నైట్ రైడర్స్ ఈ ఊరి టీమే. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా ముసలోడి హవా నడుస్తుందా? తాత చెప్పు. తిరగట్లేదు ఫ్యాన్. అర్థమైంది. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు. మా డోన్ తరపు నుంచి వెనకాల ఓం గారు అని ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళండి. 2 తెల్ల పేపర్లు ఇవ్వండి. ఎమ్మెల్యే గారు సబ్మిట్ చేస్తాడు. ప్రతి నెల 4,000 పింఛన్ వస్తుంది, తీసుకొని పోండి. వచ్చేస్తాం. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ముసలోళ్ళకి కాదు. మీకు పెళ్లికి కట్నం కింద డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు. దాంతో పాటు ఒక స్టూల్ ఇచ్చి ఉంటారా? అంత హైట్ ఉన్నదని చేసుకుంటే స్టూల్ వేసుకోవాలి. కూర్చో బేబీ. 1,00,000 రూపాయల్లో మొదటి ప్రశ్న అడుక్కో. ఏమండి, యాంకర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అడుగుబే. ఫస్ట్ డే బాగుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్. పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలు, దూరంగా కూర్చోండి. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఈ తర్వాత అరే ఒక విషయం చెప్పు. నువ్వేమడిగినా నీ పిల్లం శ్మశానంలో నక్కరిసినట్టు అంటుందింట్రా. అయితే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. నువ్వు? చిన్నది. ఏ ఊరు? డోన్. డోనా? డోన్. ఇద్దరు డోన్ శ్మశానంలో ఉంటారా? ఆ కొండ కింద. అవును. ఆ పాక మీదేనా? మాదే. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? 2 ముగ్గురుండే కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? డోన్లో. ఎక్కడున్నారు? అవో పెద్దోడు, చిన్నోడు, ఆడు నడిపోడు, మొత్తం మా పిల్లలే. వీళ్ళందరూ శ్మశానం నుంచి వచ్చారు. ఎస్. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం. చెత్త నా కొడక. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. అంటే ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? డోన్లో శ్మశానం ఎక్కడ ఉందో తెలుసా? తెలుసు. అక్కడ గోయి తీసి కప్పెడితే ఇద్దరిని పద నుంచి. పద బేబీ, వెళ్ళి డేటింగ్ చేసుకుందాం. పద. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మన ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే అందరికి కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. అమ్మా రెడీ అమ్మా, మ్యూజిక్ అండి. దయచేసి ముందర ఎవరు నించోవద్దు. ఎటు అమ్మా కూర్చోండి. అమ్మా మీరు కూర్చుంటే మాట్లాడతారు. మాట్లాడండి. చూడు ఇది ఎంత వస్తుందో సౌండ్. 1 అంతే ఉంటుంది. ఎడబడట్లేదు. ఇది తీసుకో. ఇదిగో ఈ మైక్ జాగ్రత్తగా మడిచేసి వెనకాల పెట్టేసాను. మామూలుగా లడ్డు వేరే పాట 5 రూపాయలు అంట కాదు. వీడేమో తట్టుడు ఏమని ఎవడు అప్పడుగుడు. ఎందుకు? ఈడ అప్పులు చేసి తాగుతాడు కాబట్టి. మందు తాగినాడు ఇంటికి దొంగోడు రాడు. అదేలాగా ఉన్నవన్నీ ఆడమ్ముకొని తాగుతాడు. ఇంకో విషయం, మందు తాగినోడికి ముసలితనం రాదు. అదెట్లాగా? మధ్యలోనే పోతాడు కాబట్టి. సో మందు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏమండి ఎందుకని అలా తాగుతారు? ఇంకో తెలుసా, మా ఇంటి పక్కన తాగి చనిపోయాడు తెలుసా? వాడు తాగి చనిపోలేదు. లిక్కర్కి లివర్కి జరిగిన వీర పోరాటంలో వీరమరణం పొందాడు. చెప్పండి అయ్యా. సరిపో అన్ని ఇంటికాడ సెట్ చేసుకొని రావాలి. స్టేజ్ దగ్గర సెట్ చేస్తానంటే ఇది తగ్గించి అది పెంచిన ఆయన 3 సార్లు చెప్పాను నీకు. ఇది కరెక్ట్. రే ఇది పని చేస్తుందా? హలో హలో. అందరూ బాగున్నారా?
మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. వినాయక చవితి సందర్భంగా మన ఎమ్మెల్యే కోట్ల గారు ప్రాంతం అనేటువంటి మన డోన్కి వచ్చాము. సో అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రాయలసీమ అంటే తెలుసు కదా మీకు, అభిమానానికి ప్రాణానికి ప్రతి వాళ్ళు చాలా ముందుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.